నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అత్తగారి గది. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రాంపురం గ్రామంలో రాజయ్య గ్రామాధికారి పొలం కౌలుకు చేసుకుంటూ చాలా డబ్బు వెనకేసి సొంత ఇల్లు కట్టుకొనుటకు నిశ్చయించాడు. ఆ సందర్భంలో రాజయ్య భార్య సుశీల ఇంటికి కొంచెం ఎడంగా ఒక చిన్న గది కట్టించమని చెప్పింది. అది ఆమె అత్తగారి కోసం. ఆ సంగతి గ్రహించి కూడా రాజయ్య ఒప్పుకున్నాడు. అయితే ఇల్లు కట్టడం పూర్తి కాకముందే రాజయ్య తల్లి చనిపోయింది. ఆమె కోసం కట్టించిన గదితో పని లేకుండా పోయింది. అది అలా ఉండగా తన పొలం మీద రాజయ్య ఇంత సంపాదించాడా అని గ్రామాధికారికి కన్నుకుట్టి తన చేను తాను స్వాధీనం చేసుకున్నాడు. చిన్నవాళ్ళ పొలాలు చేయడం ఇష్టం లేక రాజయ్య తన కొత్త ఇల్లు అద్దెకిచ్చి మరో గ్రామానికి తరలిపోయాడు. కాలక్రమాన రాజయ్య కన్ను మూశాడు. రాజయ్య కొడుకు పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. సుశీల తన కొడుకును కోడల్ని తీసుకుని రాంపురంలో సొంతింటికి తిరిగి వచ్చింది. సుశీల కోడలు ఇల్లంతా చూసి, అత్తయ్య, మామయ్య గారి ఇల్లు చాలా బాగా కట్టించారు. అయితే నువ్వు ఒంటరిగా ఆ మూలగదిలో ఉంటావని ఆయనకు అప్పుడే ఎలా తెలిసింది అని అడిగింది. సుశీల నోట మాట రాలేదు.